ఈనాటి సదస్సులో వేదాంతం వారు, మల్లం వారు, అలాగే సవరం వెంకటేశ్వరరావు గారు వీరు మాట్లాడుతుంటే వినడానికి కోసం వచ్చాను నేను ఇవాళ. చెన్నై గారు చేసిన గొప్ప పని ఏంటంటే ఈ కార్యక్రమాన్ని పెడితే బాగుంటుంది, ఈ కార్యక్రమంలో ఈ పుస్తకాలు ఆవిష్కరణ చేస్తే బాగుంటుందని చెప్పినప్పుడు అవునని చెప్పాను. కానీ చిర్రావూరు శివరామకృష్ణ శర్మ గారి యొక్క గొప్పతనం నాకు తెలుసు. గొప్ప చారిత్రక పరిశోధకులు, మాట్లాడిన ప్రతి దాంట్లో కూడా ఒక కొత్త విషయాన్ని మనకు తెలపాలనేటువంటి ఉత్సాహం ఉన్నటువంటి పెద్దలు. ఎలాగైతే పెద్దలు అని చెప్పి అనుకుంటున్నామో విషయం తెలపడంలో కూడా తన యొక్క పెద్దరికాన్ని నిలుపుకునేటువంటి మహానుభావులు. చిర్రావూరి వారే చాలా గొప్పవారు. వీరి సోదరులు చిర్రావూరి సుబ్రహ్మణ్య శర్మ గారు కూడా నాకు బాగా తెలిసిన వారు. తెలుగు విశ్వవిద్యాలయంలో జ్యోతిశాస్త్ర విభాగంలో ఉన్నారు. అయితే ఏంటంటే ఈ విషయాలన్నింటినీ కూడా వినడానికి కోసం చెప్పని జనం ఉండాలనేటువంటిదే తాపత్రయం. ఇవాళ 6 గంటలకి కార్యక్రమం అని చెప్పంటే 6 గంటల 30 నిమిషాలకు మొదలుపెట్టిన రవీంద్ర భారతి ఎలా ఉండింది అనేటువంటి సంగతి చూస్తే బయట చినుకులు పడుతున్నాయి కాబట్టి, వర్షం వస్తుంది కాబట్టి తగ్గి ఉంటారని మరి. కానీ సుమారు 7 గంటల ప్రాంతంలో చూసిన తర్వాత సాహిత్య సభకి ఎలా ఉండాలో అలా వచ్చినందుకు మీకు అందరికీ నమస్కారం. చాలా ఆనందంగా ఉంది. కుమారస్వామి గారు వారు ఒక విషయం చెప్పారు. వయస్సు ద్వారా పెద్దవారును అవిద్య అనే పదం వాడారు. ఎందుకు స్వామి, మీలాంటి పెద్దలు ఉన్నారు కాబట్టి ఈ మాత్రమన్నా కనీసం ఈ విషయాల గురించి తెలుసుకోవడానికి, తెలపడానికి ఇంకా కొంత అవకాశం ఉంది కాబట్టి మీరు చెప్పాలనుకుంటే గంటల కొద్ది చెప్పగలిగేటువంటి సామర్థ్యం ఉంది, స్థితి ఉంది మీకు నమస్కరిస్తూ ఇవాళ మల్లం వీరేందర్ గారు కానీ మన పదవులు కాదు మనకు ముఖ్యం, మనకెంత తెలుసు అనేటువంటిది కూడా చాలా అవసరం ఈ రోజుల్లో. ఈ పుస్తకాల్లో రాహుల్ సాంకృత్యం చేసినటువంటి అకృత్యం ఏదైతే ఉందో దాని గురించి తెలపడానికి కోసం ప్రయత్నం చేశారు వారు మొదటి పుస్తకంలో. రెండవ పుస్తకంలో మాత్రం ఇంగ్లీష్ లో ఉంది, తెలుగులో ఉంది, రెండు ఉన్నాయి. తెలుగులో కూడా పుస్తకాన్ని చదవడానికి కోసం ప్రయత్నం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది మనకు, మన పిల్లలకి, విద్యార్థులకి. ముఖ్యంగా చరిత్ర, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ని చదువుకునేటువంటి యూనివర్సిటీ విద్యార్థులకు చాలా ముఖ్యమైనటువంటి విషయం. పరీక్ష రాసేసి మేము పాస్ అయినామని చెప్పని, మంచి మార్కులతో పాస్ అయినామని చెప్పి అనుకోవడం కాదు. విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవడం కోసం చెప్పని ఇలాంటి పెద్దల యొక్క రచనల్ని గమనించి, గుర్తించి, గౌరవించి తెలుసుకోవడం కోసం చెప్పని ఇతోధికంగా ప్రయత్నం చేయాలి. ఇంతకుముందు వెంకటేశ్వరరావు గారు చెప్పారు, ఈ పుస్తకాన్ని మనం చదవాలని చెప్పనుకుంటే ఒక్కొక్కటి కనీసం కొన్ని రోజులు పడుతుంది, లేకపోతే విషయం తెలుసుకోవాలంటే చాలా క్లిష్టంగా ఉంది అని చెప్పని. ఏది ఏమైనా పెద్దలు చిర్రావూరి శ్రీరామకృష్ణ శర్మ గారు వేదాంతం, మన ధర్మం, మన సంస్కృతి, మన సంప్రదాయం, మన చరిత్ర, వీటన్నిటి మీద కూడా చాలా సాధికారత ఉన్నటువంటి పెద్దలు కాబట్టి వారు రాసినటువంటి పుస్తకంలో 100 పేజీల్లో అద్భుతమైనటువంటి విషయాన్ని మనకు అందించారు. ఒక చోట వారు ద్వారకలో ఏదైతే ఉందో అక్కడ ద్వారక దగ్గర కూడా కింది భాగంలో మరొక సిటీ ఉంది అని చెప్పినటువంటి విషయాన్ని తెలపడానికి ప్రయత్నం చేసినప్పుడు ఇంతవరకు ఎవరికి మనకు చాలా మందికి తెలియనటువంటి విషయాన్ని తెలపడానికి కోసం చెప్పిన ఆయన ప్రయత్నం చేసి మీకు అందరికీ తెలియాలి ఇది అనేటువంటి అభిప్రాయంతో ఈ పుస్తకాన్ని ఆవిష్కరింపజేద్దామనేటువంటి అభిప్రాయంతో మన ముందుకు వచ్చారు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి సభలు తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క ఆధ్వర్యంలో, వేద విశ్వవిద్యాలయం వారి ఆధ్వర్యంలో, తెలుగు విశ్వవిద్యాలయం వారి ఆధ్వర్యంలో, విశ్వవిద్యాలయం వారి యొక్క ఆధ్వర్యంలో, చరిత్రకు సంబంధించినటువంటి, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి, తెలుగు డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి విద్యార్థుల యొక్క సమక్షంలో జరిగినట్టయితే ఈ వేదిక మీద ఉన్నటువంటి 60 ఏళ్ల పై ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఎంతో కొంత ఆసక్తి ఉంటుంది, తెలుసుకోవాలనేటువంటి ఉత్సుకత ఉంటుంది. కానీ ఆ పిల్లల్లో మేము పరీక్ష రాసి మేము 60% తెచ్చుకుంటే చాలు అనేటువంటి రీతిలో ఉండే వాళ్ళకందరికీ ఈ పుస్తకం చాలా కనువిప్పు కలిగిస్తుందని చెప్పనేటువంటి భావం కలుగుతూ ఉంది. మళ్ళొక్కసారి చెప్తా ఉన్నాను, నేను వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా సుప్రసిద్ధులు, సిద్ధాస్తులు, చాలా గొప్పగా మాట్లాడారు. ఇప్పుడు మా శివరామకృష్ణ గారు ఎంత ఆవేశంగా, ఎంత ఆనందంగా తమ యొక్క స్పందన తెలుపుతారో తెలుసుకుంటే ఈ సభకు పరిపూర్ణత వస్తుందని చెప్పి ఆశిస్తూ నేను కొంచెంలోనే ముగించడానికి కోసం చెప్పి ప్రయత్నం చేయడానికి కారణం ఏంటంటే ఎక్కువగా ఈ విషయంలో తెలుసుకోవడానికి కోసం చెప్పి వచ్చాను నేను ఈ సభకి. ఈ పుస్తకం రాయడానికి కారణం ఏంటి అనేటువంటి విషయం తెలుసుకోవడానికి కోసం వచ్చాను నేను. ఇది ఎందుకు వచ్చింది ఆయనకు ఆలోచన అనేటువంటి విషయం తెలుసుకోవడం కోసం వచ్చాను. దీన్ని ఇంకా ఎక్కువ ప్రచారంలోకి తేవడానికి కోసం చెప్పండి, మేము ఏం చేయాలో చెప్పండి, ఆ రకంగా మీరు చెప్పిన ప్రకారంగా ముందుకు నడుచుకోవడం కోసం చెప్పని ప్రయత్నం చేస్తామని తెలుపుకోవడం కోసం వచ్చానని చెప్పి తెలుపుతూ సెలవు.